స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ప్రతి నెల ఒకే థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఫిబ్రవరి నెలలో థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్తో ముందుకు తీసుకువెళ్తామన్నారు. గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేస్తామన్నారు. స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్ శాఖకు మాత్రమే కాదని అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు పట్టాభి. ఈ కార్యక్రమంలో 90 శాఖలను భాగస్వామ్యులను చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ డంపింగ్ యార్డ్ కనిపించకుండా చేయాలనేదే సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు. ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించామన్నారు పట్టాభి. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డుల స్థానంలో వాటిని పార్కులుగా రూపొందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆశయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు పట్టాభి. జనవరి నెలలో శ్రీకారం చుట్టారు మైదుకూరులో. అది ఆ ఉద్యమం 2వ నెలలోకి ప్రవేశించింది. మరి ఫిబ్రవరి నెలలో మొన్న 15వ తేదీన కందుకూరులో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా గత నెలతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయటం ద్వారా దానిలోంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం. మరి దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని, ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో, అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో, మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం, ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక, కొన్ని వివరాలు అన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. ఒక ఉద్యమానికి మన శరీరానికి నీళ్లు చాలా అవసరం.